ఉత్తరాంధ్రలో వేల కోట్ల విలువ గల వందల ఎకరాల సైండ్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్లపై నిఘా పెట్టాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, విశాఖ కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఇతర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ విజయనగరం జిల్లాలో 800 ఎకరాల సైట్ భూముల బదిలీ చేశారన్నారు. తక్షణమే కొత్త ప్రభుత్వం ఈ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి పేదలకు ఆయా భూములు దక్కేలా చూడాలని కోరారు. 2 దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల 4 నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అలాగే సిసిఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని రూపొందించారు. అసైన్డ్ ల్యాండ్స్కి ఫ్రీ హోల్డ్ పట్టాని ఇస్తే ఆ ఫ్రీ హోల్డ్ పట్టా ద్వారాగా పేద రైతులు అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని, అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు. సాక్షాత్తు సిసిఎల్ఏ నుంచే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 19/1/2024 నాటికి అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇవ్వాలి, ఏమాత్రం మీరు క్లియర్ చేశారు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితి ఏంటి, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి 26 జిల్లాలని ఇవి 11,49,582.86 ఎకరాలు రాష్ట్రంలో. ఇవి ఆ రోజు గణాంకాలు. ఇవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు. సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని ఏ విధంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ యొక్క స్కీమ్ని రూపొందించిందే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు. ఈ సర్క్యులర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక రైతు భూమిని ఐడెంటిఫై చేసి ఆ అసైన్దారుడు పట్టాని నిర్ధారించాలంటే ఆ యొక్క రికార్డ్స్ వెరిఫై చేయాలి, భూమి మీద ఎవరున్నారో చెక్ చేయాలి, ఆ రైతు తాలూకా పేరు, ఆ రైతు కుటుంబీకులు వారసులా లేకపోతే రైతే ఉన్నారా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానుల్ని పిలిచి సరిహద్దుల్లో భూమి సాగు ఎవరు చేస్తారో వెరిఫై చేయాలి. ఇవన్నీ చేయాలంటే, అసైన్డ్ భూముల్ని కొట్టేయాలంటే సాయి ప్రసాద్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రీసర్వే చేసినటువంటి భూముల్ని ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో చెక్ చేసి ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే భూమి ఉన్నా కానీ యజమానులు లేరో, ఎక్కడైతే భూమి ఉన్నా కానీ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ కూడా కూలంకుషంగా రాష్ట్ర సమాచారం మొత్తాన్ని సాయి ప్రసాద్ గారు సీడీ రూపంలో జాగ్రత్తగా తెచ్చిపెట్టుకొని ఆ యొక్క అసైన్డ్ భూములు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అన్యాయాలు, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల తాలూకా అన్యాయాలు, వాళ్ళని వాళ్ళ దగ్గర పంపించి బలవంతంగా పేద అమాయక రైతుల దగ్గర నుంచి వీళ్ళ భూములను అగ్రిమెంట్లు చేసుకొని ఎవరైతే ఆ భూమి మీద రీసర్వే చేసేటప్పుడు
ఆ భూమి యొక్క యజమాని ఎవరైతే లేరో, ఆ భూమి యజమాని లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లని సుమోటోగా పెట్టి, వీళ్ళు బినామీలని, ఐఏఎస్ బినామీలని సుమోటోగా పెట్టి వాళ్ళ పేర్లని వెబ్లాండ్లో ఎక్కించేసి వాళ్ళకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేసి భూములు కొట్టేశారు.